గౌడ్ కాలనీలోని ఢిల్లీ బజ్వన్ స్కూల్ యాన్యువల్ డేని రవీంద్ర భారతిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైఫాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్, డాక్టర్ ఏబి మణిమాధురి, డాక్టర్ సంగమేష్ కాంతే, సీనియర్ కాంగ్రెస్ లీడర్ శ్రీరామ్ రెడ్డి, రేసు మల్లారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, సత్యజిత్ జాజు, మిస్టర్ రాజేష్ శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అతిథులను అలరించారు. Congratulations, Satakshi. A huge round of applause. They are well deserving. कुछ लोग जब आपको खड़े हुए उन्होंने सिखाया कि जिंदगी तो अपने दम पर जी जाती है, दूसरों के कंधों पर तो सिर्फ जनाजा होता है. Moreover, many parents are in today what we are watching that they are not that much focused about their children's this thing. Means आप लोग बहुत बिजी रहते हैं आपकी कामों से, మీరు చాలా బిజీ ఉంటారు మీ పనుల మీద. బట్ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు ఇంటికి, అండ్ మోరోవర్ ఏం చూస్తున్నాడు, ఎందుకంటే నౌ హీ ఈజ్ హ్యావింగ్ ది ఎవ్రీ ఛాన్స్ టు వాచ్ ది ఎనీ ప్రోగ్రామ్ ఎనీథింగ్ ఇన్ ది सेल फोन एंड टीवी और इंटरनेट कुछ भी देख सकते हैं. ओटीटी आने के बाद सेल में भी टीवी में देख रहे, इंटरनेट में पूरा फोन में देख रहे, इसमें एक कुछ भी देख सकते हैं. आप लोग ये देखना चाहिए व्हाट इज ब्राउजिंग, वो क्या देख रहा है. क्यों बोले तो आप लोग इतने अच्छे रहने से भी आपके बिना बता के आप మీ యొక్క నాలెడ్జ్ లేకుండానే ఆ పిల్లోడు పొల్యూట్ అవుతున్నాడు డిఫరెంట్ ఇష్యూస్ తో. కాబట్టి
మీరు అది కూడా దృష్టిలో పెట్టండి. నెగటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి మరి పేరెంట్స్ మీరందరూ కలిసి మీ పిల్లల భవిష్యత్తు గురించి టీచర్స్తో కలిసి మీ పిల్లల్ని బాగా తయారు చేస్తారని, అదేవిధంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ భవిష్యత్తు. కాబట్టి ఆయన కంగ్రాచులేటింగ్ గా, ఎందుకంటే చాలా ఫంక్షన్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి. దే హ్యావ్ టు పెర్ఫార్మ్ దేర్ ప్రోగ్రామ్. దే ఆర్ ఈగర్లీ waiting for their turn. That's why once again I am thanking to school management to calling me. Given in your schools by your parents and by everyone. But today I am here to talk to you about two important things. I hope all of you are understanding me. Please like, share and subscribe G3 Media.